నన్ను తిడుతున్నారు అందరూ. కేఏ పాల్తో డిబేట్ అంటే నన్ను తిడుతున్నారు మెసేజ్లు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. మరి అలాంటప్పుడు డిబేట్ చేయకండి, ఇక్కడే ఆపేద్దాం. ఆపేయండి, నాకు పంచింగ్ ఫలక్నామాకే పంచా చెప్తా. తప్పుదో పట్టిస్తారు. అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీరు ఢిల్లీలో కూర్చుని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్ లో ఉంటూ వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను అంటున్నారు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. వీళ్ళందరినీ కలిశారని ఏంటి, ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు నేను అంబాసిడరా? మీరు కాదు కదా, ఇండియన్ అంబాసిడర్ కాదు. రైట్, నేను నాకు తెలుసు మీ బోయింగ్ 747 వైభవ్ నేను చూసిన వాడినే. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. కాకపోతే ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే ప్రజలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? కోరి బుక్కర్ ఎవరు మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. అంతకంటే పెద్దలు ట్రంప్ ని ఎదిరించిన వాళ్ళందరూ 10లో 9 మంది నన్ను ఎందుకు కలిశారు? వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరాళ్ళు? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఆ ఫోటోలు చూడండి, వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. ఇది సార్ నా బ్రాండ్. వారు సెల్ఫీలు తీసుకున్నారు. నాకు ఆ రెప్యుటేషన్ ఉందండి, క్రెడిబిలిటీ ఉందండి. Credibility displayed in two things: accuracy of the information that we present. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలి, ఫేర్ గా ఉండాలి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నాకు అర్థం అవట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? మన తెలుగు మీడియా కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఏంటంటే మండుతున్నట్టుంది. కుల కుటుంబ మీడియా నాకు రెప్యుటేషన్ ఉందని దాన్ని పాడు చేయడానికి ఏదో కామెడీ పీస్ చేయడానికి చూసారు, అవ్వలేదు సక్సెస్. ఇప్పుడు నిన్నేందంటే ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా? వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటది, అంతే కదా? ఎక్కడ మోదీ గారు కలుస్తున్నారా లేదా, నన్ను అమిత్ షా కలుస్తున్నారా లేదా? అరే నీ మూడ్ స్వింగ్స్ నేను తట్టుకోలేను. వాడు విండండి. ఒక్క మాట అండి, మీరు ఎందుకు పిలిచారు? చెప్పనా? రెడీగా ఉండండి రా. మెసేజ్ ఉందనే కదా పిలిచారు. మెసేజ్ ఉందని కాదు పిలిచారు. ఒక్క మాట వినండి, మీరు ఎందుకు పిలిచారని అడిగారు కదా. కమ్ములు పత్రబాబు చెప్పు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. పాల్ గారు పిలిచి ఇన్సల్ట్ చేస్తే మూర్తిని బ్యాన్ చేశారు. సారీ చెప్పకుండా వెళ్తున్నావు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమిడియన్ రా. మాట వినండి, ఫస్ట్ నా మాట వినండి ప్లీజ్. మోదీ గారితో ఫస్ట్ లిసన్ టు మీ ఫస్ట్. ఒక మాట వినండి. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు. ఒకవైపు అక్కడ నుంచి ట్రంప్ ఏదేదో మాట్లాడుతున్నాడు, రోజుకో మాట మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనే మాట్లాడాను, నేనే చేశాను అంతా అని చెప్తున్నారు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. మీరు చెప్పు, నేను చెప్తా. నాతో మోడీ గారు ఇందాక ఫోన్ చేశాడు, నేను చెప్తా. చెప్పడానికి ఏముంది? సో దేర్ ఈస్ నో ప్రూఫ్స్. కాబట్టి అనవసరమైన ఈ స్టేట్మెంట్లు. ట్రంప్ ఒకవైపు, మీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ట్రంప్ మీరు ఒకటే. తేజస్వి లోగ్ హై హమారే పాస్, కితనే షాన్దార్ విచార్ రఖతే హై. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మీరు ఒకలాగానే మాకు కనపడుతున్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అందువల్ల జనంలో లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి దయచేసి. దీనికి ఏమైనా చెప్తే చెప్పండి. నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. కృష్ణ గారు, మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నా, ఇంకెవడు ఇలా మాట్లాడుతున్నా. మీరు ఎందుకు, మీరు శాంతి కావాలా యుద్ధం కావాలా? శాంతి కోసం యుద్ధం. We have no problem. Our country's debt is worse than ever in the history. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఇంగ్లీషు ఏం కావాలి?
ఐ వాంట్ అవర్ కంట్రీ టు బి బెటర్ దెన్ చైనా అండ్ ఇండియా. నాకు అర్థం కాలేదు సార్. నా అబ్జర్వేషన్ ప్రకారం ఎపిసోడ్ మొత్తంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది ప్రధానమంత్రి నాతో మాట్లాడాడు, అమిత్ షా నాతో మాట్లాడాడు, మీరు లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి చెబుతున్నారేమో నేను అనుకుంటున్నాను. నేను ఎదవని అది నిజం సార్. దెబ్బ కొడుతున్నారు, అది చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. రోజు ప్రెస్ లో అడిగాను, రాహుల్ గాంధీ ప్రెస్ లో ఎవరైనా అడగొచ్చండి. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? డిసప్పాయింటెడ్ విత్ యూ. యు ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఎ ఫైట్. అంత సీన్ ఉంది. ట్రంప్ ఓకే, ఎప్పుడు ట్రంప్ తో ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి ట్రంప్ తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఒక మాట వినండి దయచేసి. ఆయన చేస్తుంది తప్పు అని ఖండించాం. అదైతే నేను ఖండిస్తాను. మీరు యుద్ధం పెట్టడానికి, కాంట్రవర్సీ చేయడానికి చూడకండి దయచేసి. నా బ్రదర్లీ అడ్వైస్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. యాజ్ ఎ స్పిరిచువల్ లీడర్ ఐ am advised. Okay, granted. కానీ why are you laughing? Yeah. Tell me why you are laughing? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, Is it గ్రాంటెడ్. a laughing matter? War is not a laughing matter. Wow. Don't behave like a immature anchor, please. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. నేను ఇమ్మెచ్యూర్డ్ కాదు, మీరే. No, ఓకే this is very wrong. ఓకే, Don't laugh. ఇప్పుడు I can- మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన